చేపలు పట్టేవాడు మహారాజు అనే చిన్న కథ చెప్పుకుందాం. చేపలు పట్టేవాడు ఏంటి, మహారాజు గారు ఏంటి, ఆ కథలు ఎలాగా ఉంటాయి. ఒక చేపలు పట్టేవాడు ఒక చేపను పట్టుకుని మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ చేపను మహారాజు గారికి ఇచ్చి ఇలా అన్నాడు, మహారాజా, ఈ చేప చాలా ప్రత్యేకమైనది, ఇది మీ దగ్గర ఉంటే చాలా బాగుంటుందని చెప్పాడు. చేప చాలా బాగుందని రాజుగారు ముచ్చటపడి ఆ చేపను తీసుకుని అతనికి 5,000 వరహాలు ఇచ్చాడు. అది చూసిన మహారాణికి చిన్న చేపకు 5,000 వరహాలు ఇవ్వడం నచ్చలేదు. రాజుగారితో ఎలా అంది, మహారాజా, చేపను తెచ్చి ఇచ్చిన అతనికి 5,000 వరహాలు ఇవ్వడం నాకు నచ్చలేదు. ఆ చేపను ఇచ్చేసి ఆ వరహాలను వెనక్కి తీసేసుకోండి. దానికి మహారాజు ఇలా అన్నాడు, ఒక చేపలు పట్టి బతుకుతున్న వ్యక్తికి ఇచ్చిన కానుకను వెనక్కి తీసుకోవటం మంచిది కాదు మహారాణి, ఆ ఆలోచన మానుకో అన్నాడు. కానీ రాణి ససేమిరా ఒప్పుకోలేదు. ఎలాగైనా వరహాలను వెనక్కి తీసుకోవాలని రాజుగారిని ఒత్తిడి చేసింది. చేసేదేమీ లేక రాజుగారు ఒప్పుకొని ఎలా వెనక్కి తీసుకోవాలో చెప్పమని రాణినే అడిగాడు. దానికి రాణి ఎలా అన్నది, చేప ఆడదో మగదో అని చెప్పమనండి. మగ చేప అని చెప్పాడు అనుకోండి, ఆడచేప కావాలని చెప్పండి. ఆడచేప అని చెప్పాడు అనుకోండి, మగ చేప అని చెప్పండి. అలాగే చేప ఇచ్చేసి వరహాలు వెనక్కి తీసుకుందాం అని చెప్పింది. ఆ రాజుగారు వాడిని పిలిచి చేప ఆడదా మగదా అని అన్యమనస్కంగా అడిగాడు. దానికి ఆ చేపలు పట్టేవాడు ఇలా సమాధానం ఇచ్చాడు, మహారాజా, ఆడచేప కాదు, మగ చేప కాదు, చాలా వింతైన చేప కాబట్టే మీకు ఇచ్చాను అన్నాడు. ఆ సమాధానానికి రాజుగారు మెచ్చుకుని ఇంకో 5,000 వరహాలు ఇచ్చాడు. అలా ఇస్తున్నప్పుడు ఒక వరహ జారి కింద పడిపోయింది. దానికోసం అతను వెదుగుతుండగా మహారాణి మళ్ళీ ఇలా అన్నది, చూశారా మహారాజా, వాడి పిసినారితనం, లేఖితనం మిమ్మల్ని ఎలా బురుడి కొట్టించి మరొక 5,000 వరహాలు కొట్టేశాడు. అతన్ని అడగండి. రాజుగారు అతన్ని ఇలా అడిగాడు, ఏమయ్యా, నీకు 5,000 వరహాలు, మళ్ళీ 5,000 వరహాలు, 10,000 వరహాలు వచ్చాయి కదా, మళ్ళీ కింద పడిపోయిన ఒక్క వరహా కోసం ఎందుకు అంత వెతుకులాడుతున్నావు అన్నాడు. దానికి చేపలు పట్టేవాడు, మహారాజా, నాకు నా కుటుంబానికి సరిపడా సంపాదనను మీరిచ్చారు. మీరంటే నాకు చాలా గౌరవం. ఆ వరహా మీద మీ రూపు ఉంటుంది. పొరపాటున దాన్ని ఎవరు తొక్కటం నాకు ఇష్టం లేదు మహారాజా, అందుకే ఆ ఒక్క ఆహారం వెతుకుతున్నాడు, క్షమించడం మహారాజా అన్నాడు. రాజుగారు ఇంకో 5,000 వరహాలు కానుకగా ఇచ్చి పంపించారు. నీతి ఏంటంటే, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని తక్కువగా అంచనా వేయకూడదు. చదువుకోకపోయినా తెలివితేటలు ఉండవని, బాగా చదువుకున్నాము కాబట్టి మనకు బాగా తెలివితేటలు ఉంటాయనే అభిప్రాయం